మరో బ్రేకింగ్ అంతుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాఖలైన అనర్హత పిటిషన్ ను స్పీకర్ కొట్టేశారు. గతంలోనే విచారణ పూర్తి చేసిన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తాజాగా తీర్పు వెల్లడించారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే 7గురిపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. ఇప్పుడు సంజయ్ పై దాఖలైన పిటిషన్ ను తేల్చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. కడియం శ్రీహరి పిటిషన్ పై నేడు విచారణ చేపడుతున్నారు. దానం నాగేందర్ ఇప్పటికే విచారణ ఇచ్చారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లో అందిస్తారు. స్వామి, మొత్తానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అయితే దాఖలైన అనర్హత పిటిషన్ ను స్పీకర్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనర్హత పిటిషన్ సంబంధించి స్పీకర్ వైపు తీర్పు వివరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ చేసినట్టుగా కూడా సమాచారం వస్తుంది. ఇంకా అధికారికంగా బయటికి సమాచారం రావాల్సి ఉన్నది. స్పీకర్ కార్యాలయం ఇప్పటికే ఇటు కడియం సీఎంకి సంబంధించినటువంటి పిటిషన్ పైన ఈ రోజు విచారణ కొనసాగించనుంది. కొద్దిసేపటి క్రితమే ఆ పిటిషన్ వేసినటువంటి కేపీ వివేకానంద గౌడ్ అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో ఆ పిటిషన్ పైన ఆయన వాదనలు వినిపించనున్నారు. ఒకవైపు పార్టీ ఫిరాయించినట్టు ఎమ్మెల్యేల విషయంలో స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు. ఒకవైపు ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అనర్హత వేటుకు సంబంధించి డిస్మిస్ చేసినప్పటికీ కూడా ఆయన మళ్ళీ కాంగ్రెస్ తోని చిత్తపడలు ఎక్కువ తిరుగుతున్నాడు. కాంగ్రెస్ మున్సిపల్ అభ్యర్థులకు ప్రచారం చేస్తున్నాడు, పట్ల కూడా పూర్తి చేస్తున్నారు. ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ కి వెళ్లి గాంధీ భవన్ లో మున్సిపల్ రివ్యూలో పాల్గొంటున్నారు. అయినప్పటికీ కూడా ఆయన పెళ్లి చేయడం పట్ల కూడా టీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. మరి కాసేపట్లో ఇటు కడియం శ్రీహరి కూడా విచారణ కొనసాగనుంది. కడియం శ్రీహరి తరఫున అధికారులవుతారా, కడియం శ్రీహరిగా వస్తారా చూడాల్సి ఉంది. కానీ ఆయన మీద పిటిషన్ వేసినటువంటి కేబీ వివేకానంద గౌడ్ ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం గన్పార్క్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్లో అందరూ పార్టీకి రాయించిన ఎమ్మెల్యేలు పాల్గొన్నప్పటికీ కూడా స్పీకర్ వారికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాంట్లో తిరిగి ఇవ్వడం పట్ల వాళ్ళంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పి స్పీకర్ ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసినప్పటికీ కూడా ఆయన నేరుగా ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల కోసం బీఫామ్ తీసుకుపోయి ఇస్తున్నారు. బీఫామ్లతో పాటు ఎలక్షన్ ప్రచారాన్ని కాంగ్రెస్ కండుగా కప్పుకొని చేస్తున్నారు. ఇటు సంజయ్ కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది. ఇటు మిగతా ఎమ్మెల్యేలు కూడా అక్కడక్కడ నేరుగా కొంతమంది కండువాలు వేసుకున్నప్పటికీ కూడా కొంతమంది నేరుగా కాంగ్రెస్ కార్యాలయం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను కలిసి పట్ల కూడా బీఆర్ఎస్ నేతలు వాళ్ళ పార్టీ ఫిరాయింపు విషయం పైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వామి